ఎడ్సెట్ ద్వారా ఎవరైతే బీఎడ్ చేద్దాం అనుకుంటున్నారో 2025కి సంబంధించిన ఫేజ్ 1 రిజల్ట్స్ మనకు 9th ఆగస్ట్ రోజు అనౌన్స్మెంట్ చేస్తారండి. సో ఈ వీడియోలో కంప్లీట్గా మీకు రిజల్ట్స్ వచ్చిన తర్వాత నెక్స్ట్ ప్రాసెస్ ఏముంటుంది, సో మనం సీట్ అలాట్మెంట్ కావచ్చు, ఫీ స్ట్రక్చర్ కావచ్చు, ఎంత పే చేయాలి, కాలేజ్ రిపోర్టింగ్ కావచ్చు, ఇలాంటివి ఇంపార్టెంట్ పాయింట్స్ మాత్రమే చెప్పడం జరుగుతుంది. యాజ్ పర్ నోటిఫికేషన్ ఆర్ షెడ్యూల్ ప్రకారంగా 9th ఆగస్ట్ రోజు మనకు రిలీజ్ చేస్తా అని చెప్పారు. సో 90% ఈ రోజే రిలీజ్ చేస్తారు. ఒక్కొక్కసారి లేట్ అవ్వచ్చు. సో కొంతమంది లేట్ అవుతుంది, ఎందుకంటే వాళ్ళకి అక్కడ మ్యాన్ పవర్ కావచ్చు, లేదంటే ఈ రాఖీ హాలిడేస్ కావచ్చు, సో అక్కడ ప్రాపర్గా ఎవరు లేకపోతే వాళ్ళు 1 or 2 days ఎక్స్టెండ్ చేస్తారు రిజల్ట్స్. సో 90% ఈరోజు నైట్. సో ఎప్పుడైనా రిజల్ట్స్ వచ్చేసి మనకు ఎవ్రీ కౌన్సిలింగ్కి నైటే రిలీజ్ చేస్తారు, అంటే 6 తర్వాత. సో ఈరోజు నైట్ వరకు వెయిట్ చేయండి. ఒక 10 PM వరకు రాకపోతే రేపు వస్తాయి. సో ఈరోజు ఈవినింగ్ లోపు వస్తే ఓకే, మీరు చూసుకోవచ్చు. సో 100% ఈరోజు వస్తాయని మనం చెప్పలేము. సో మోస్ట్లీ యాజ్ పర్ నోటిఫికేషన్ 9th ఆగస్ట్ రోజే వస్తాయి. సో వస్తే ఓకే, లేకపోతే రేపు వస్తాయి. సో ఇది రిజల్ట్స్ గురించి. సో రిజల్ట్స్ కూడా మనకు వెబ్సైట్లో ఒక లింక్ ఇస్తారు, ఫేజ్ 1 రిజల్ట్స్ ఆర్ ఫేజ్ 1 సీట్ అలాట్మెంట్ అని. అది క్లిక్ చేసి మీ యొక్క హాల్ టికెట్ నెంబర్ ఎంటర్ చేసి మీ పాస్వర్డ్ ఎంటర్ చేస్తే మీకు అసలు ఏ కాలేజీలో వచ్చింది, కాలేజ్ వచ్చిందా లేదా అని చెక్ చేసుకోవచ్చు. సో ఇక్కడ మెయిన్ పాయింట్ వచ్చేసి ఇక్కడ 2 ఆప్షన్స్ ఉంటాయి. ఒకటి సీట్ అలాట్ అవుతుంది కొంతమందికి కాదు. సో ఎందుకంటే వాళ్ళు కొంతమందికి ఇక్కడ ర్యాంకు మీరు ఎన్ని వెబ్ ఆప్షన్స్ పెట్టారు దాని ప్రకారంగా ఒక సీట్ ఇస్తారు. సపోజ్ మీ ర్యాంక్ పెద్దగా ఉంది కానీ కొన్ని కాలేజెసే పెట్టారు, మీరు పెట్టిన దాంట్లో మీకన్నా మీ కేటగిరీలో టాపర్స్ ఉంటే మీకు ఆ సీట్ ఇవ్వరు. సో ఇక్కడ సీట్ వచ్చిన వాళ్ళు ఉంటారు, సీట్ రాని వాళ్ళు ఉంటారు. మెయిన్ పాయింట్ అయితే సీట్ రాని వాళ్ళు మళ్ళీ మీరు ఫేజ్ 2లో ఎక్కువ వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవాలి. ఫేజ్ 2లో, ఫేజ్ 1లో రాకపోతే ఎవరికైతే సీట్ వచ్చిందో సో వాళ్ళ గురించి ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇక్కడ మెయిన్ పాయింట్ ఉంది, సీట్ వచ్చిన వాళ్ళకి 2 ఆప్షన్స్ ఉంటాయి. మళ్ళీ మీరు ఆ కాలేజ్ ఇంట్రెస్ట్ ఉంటే ఆ కాలేజ్లో జాయిన్ అవ్వచ్చు, లేదు నాకు ఈ కాలేజ్ నచ్చలేదంటే జాయిన్ అవ్వకపోవచ్చు, అది మీ ఇష్టం. పక్క మాకు సీట్ వచ్చింది ఇందులో జాయిన్ అవ్వాలని ఏం రూల్ ఉండదు. జాయిన్ అయ్యే వాళ్ళు మీరు ఫీ పేమెంట్ చేయాలి. సపోజ్ ఈ సీట్ మీరు ఆన్లైన్లో సెల్ఫ్ రిపోర్ట్ చేయరు కాబట్టి ఆటోమేటిక్గా క్యాన్సిల్ అయిపోతుంది. ఫేజ్ 2లో మీరు మళ్ళీ వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవచ్చు. సీట్ వచ్చిన వాళ్ళు, సీట్ రాని వాళ్ళు ఎలాగో మీరు ఎక్కువ వెబ్ ఆప్షన్స్ ఫేజ్ 2లో పెట్టుకోవాలి. సీట్ వచ్చిన వాళ్ళు జాయిన్ అయితే ఈ కాలేజ్లో జాయిన్ అవ్వండి, లేదంటే స్కిప్ చేసేసేయండి, లేదంటే జాయిన్ అయ్యి వేరే కాలేజ్ కూడా పెట్టుకోవచ్చు. ఇప్పుడు ఎగ్జాంపుల్ మీరు ఒక 10 పెట్టారు, 6th కాలేజ్ వచ్చింది అంటే ఇంక మంచి టాప్ 5లో ఉంటాయి కదా, అవి పెట్టుకోవచ్చు. సో ఇప్పుడు ఫీజు, సో ఇక్కడ ఎవరైతే ఇన్కమ్ సర్టిఫికేట్ పెట్టిన వాళ్ళు ఉంటారో మీకు ఫీజు రియంబర్స్మెంట్ వస్తుంది. మీకు ఎగ్జాంపుల్ ఒక 30,000 ఫీజు ఉంది ఒక కాలేజీలో, బీసీ వాళ్ళకు ఒక 13,500 రూపీస్ ఫీజు రియంబర్స్మెంట్ వస్తుంది. అది తీసేసి రిమైనింగ్ అమౌంట్ ఎంతైతే ఉంటుందో అది మీరు పే చేసుకోవాలి. ఎస్సీ ఎస్టీ వాళ్ళకి ఇన్కమ్ ఎవరైతే పెట్టారో వాళ్ళకు ఫుల్ ఫీజు రియంబర్స్మెంట్ వస్తుంది. ఎవరికైతే మీ ఫాదర్ ఇన్కమ్ సర్టిఫికేట్ లేదో, ఇన్కమ్ ప్రాపర్గా అప్డేట్ చేయని వాళ్ళకు ఫీజు రియంబర్స్మెంట్ రాదు. సో కంప్లీట్ ఫీజు మీరు పే చేసుకోవాలి. అండ్ బీసీ వాళ్ళు కావచ్చు, మనకు ఈడబ్ల్యూఎస్ వాళ్ళకు 13,500 వస్తుంది. అండ్ మీకు డీటెయిల్గా ఇస్తారు అక్కడ, ఈ కాలేజీలో ఫీ ఇంత ఉంది, మీకు ఇంత ఫీజు రియంబర్స్మెంట్ ఉంది. ఫీజు రియంబర్స్మెంట్ తీసేసిన తర్వాత ఈ అమౌంట్ మీరు పే చేయాలని ఉంటుంది. సో పక్కా మీరు కాలేజీలో పే చేయాల్సింది ఏముండదు, ఆన్లైన్లోనే పే చేయాలి కాలేజ్ ఫీజు. ఈ ఫీ వచ్చేసి ఆన్లైన్లోనే పే చేయాలి. ఆన్లైన్లో చేస్తేనే మీకు అలాట్మెంట్ ఆర్డర్ డౌన్లోడ్ అవుతుంది. సో అలాట్మెంట్ ఆర్డర్ ఎప్పుడు డౌన్లోడ్ అవుతుంది అంటే ఫస్ట్ మీకు నార్మల్ రిజల్ట్స్ వస్తాయి ఫేజ్ 1లో, అది మీరు ఫీ అనేది పేమెంట్ చేసి మీకు అలాట్మెంట్ ఆర్డర్ వస్తుంది. అందులో మీ కాలేజ్ నేము, కాలేజీలో ఎంత ఫీజు, సో మీరు ఏమేమి సర్టిఫికేట్ తీసుకెళ్ళాలి, సో మీ కాలేజ్కి ఎప్పుడు వెళ్ళాలి, కంప్లీట్ డీటెయిల్స్ ఆ పీడిఎఫ్లో ఉంటాయి. అది డౌన్లోడ్ కావాలంటే ఫీ పేమెంట్ చేయాలి. సో దాన్ని అలాట్మెంట్ ఆర్డర్ అంటారు. సో అలాట్మెంట్ ఆర్డర్ తర్వాత మీరు కాలేజ్ కూడా రిపోర్ట్ చేయాలి. సో యాజ్ పర్ షెడ్యూల్ కాలేజ్ రిపోర్టింగ్ వచ్చేసి 11th to 14th ఇచ్చారు. సో ఈ డేట్స్ కూడా ఇంక్రీజ్ చేయొచ్చు, మనకు అన్ని వెబ్సైట్లోనే అప్డేట్ ఇస్తారు, స్క్రోలింగ్ ఇస్తారు. సో కాలేజ్ రిపోర్టింగ్ డేట్స్ హ్యావ్ బీన్ ఎక్స్టెండెడ్, అట్లా మోస్ట్లీ ఎక్స్టెండ్ చేయొచ్చు. సో 11th to 14th మనకు 4 days ఛాన్స్ ఇచ్చారు యాజ్ పర్ షెడ్యూల్. సో మీకు ఏదో ఒక రోజు మీకు నచ్చిన ఏదైతే మీకు కాలేజ్ అలాట్ అయిందో ఆ కాలేజ్కి వెళ్ళి ఒరిజినల్స్ చూపించాలి, జిరాక్స్ సెట్స్ కూడా ఇవ్వాలి. ఒక 2 sets ఆఫ్ జిరాక్స్ తీసుకొని వెళ్ళండి. సో మోస్ట్లీ ప్రైవేట్ కాలేజ్ వాళ్ళు కొన్ని ఒరిజినల్స్ తీసుకుంటారా అండి. సో ఈ సర్టిఫికేట్స్ గురించి అప్కమింగ్ వీడియోస్లో చెప్తాను, జస్ట్ అన్నీ రెడీ చేసుకొని పెట్టుకోండి. ఒరిజినల్స్, జిరాక్స్ సెట్స్ 2 తీసుకొని వెళ్ళి అక్కడ సబ్మిట్ చేయాలి, అలాట్మెంట్ ఆర్డర్ కావచ్చు అవన్నీ. అట్లా అడ్మిషన్ ప్రాసెస్ అయిపోతుంది. సో ఈ ట్యూషన్ ఫీజు కాకుండా వాళ్ళు ఎక్స్ట్రా ఫీజు అడుగుతారు. సో ఎక్స్ట్రా ఫీ వచ్చేసి ప్రతి కాలేజీలో ఒక 3,000 నుంచి 5,000 వరకు ఉంటుంది. ఆ అమౌంట్ కూడా తీసుకొని వెళ్ళాలి. ఈ అమౌంట్ అనేది అందరు పే చేయాలి. మీకు ఫీజు రియంబర్స్మెంట్ రాకపోని ఈ అమౌంట్ అయితే పక్కా తీసుకొని వెళ్ళాలి. సో 3,000 to 5,000 వరకు పక్కా తీసుకొని వెళ్ళండి. ఎందుకంటే వాళ్ళు సడన్గా అడిగితే మళ్ళీ మీ దగ్గర లేకపోతే ఇబ్బంది అవుతుంది. పక్కా అడుగుతారు, తీసుకొని అయితే వెళ్ళండి. సో నెక్స్ట్ వచ్చేసి టీసీ లేని వాళ్ళు, ఏమైనా టీసీ లేని వాళ్ళు కావచ్చు, ఏమైనా సర్టిఫికేట్ లేని వాళ్ళు మీరు ఒక అండర్టేకింగ్ లెటర్ రాయండి అక్కడ ఏదైతే కాలేజ్ ఉందో ఆ ప్రిన్సిపల్కి. సో నేను ఇప్పుడు ఫైనల్ ఇయర్ స్టూడెంట్, లేదంటే నాకు ఫీజు రియంబర్స్మెంట్ వల్ల నాకు ఇప్పుడే రాదు టీసీ,
సో కాలేజీలో ఉన్నాయని ఒక ఫామ్ రాసి ఇచ్చేసేయండి. వాళ్ళకు రాసి నేను ఒక 1 or 2 monthsలో ఇచ్చిస్తానని చెప్పండి. లేదంటే కస్టోడియన్ సర్టిఫికేట్ మీ కాలేజ్కి వెళ్ళి తెచ్చుకోండి. ఏదైతే డిగ్రీ కావచ్చు, వేరే లాస్ట్ కాలేజ్ ఏదైతే చదివారో ఆ కాలేజ్కి వెళ్ళి కస్టోడియన్ సర్టిఫికేట్ ఇస్తారు. అంటే ఆ సర్టిఫికేట్స్ మీ కాలేజీలో ఉన్నట్టు ప్రూఫ్ అదన్నా తెచ్చుకోండి. ఎప్పుడైతే వాళ్ళు మేము పక్కా మీ ప్రూఫ్ తేండి అంటే కస్టోడియన్ తెచ్చుకోండి. లేదనుకుంటే ఏదో ఒక లెటర్ రాసి ఇస్తే సరిపోతుంది. సో ఇది మనకు టీసీ గురించి. సో ఇది డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను అప్కమింగ్ వీడియోలో. జస్ట్ 2 points ఇక్కడ. మీకు కాలేజ్ అలర్ట్ అయితే నచ్చితే అందులో ఆన్లైన్ సెల్ఫ్ రిపోర్ట్ చేయండి. నచ్చకపోతే ఫేస్ 2లో పార్టిసిపేట్ చేయండి. సపోజ్ ఈ కాలేజ్ నాకు కావాలి అనుకుంటే ఆన్లైన్లో సెల్ఫ్ రిపోర్ట్ చేసి మళ్ళీ ఫేస్ 2లో పార్టిసిపేట్ చేయొచ్చు. ఫేస్ 2లో మంచి కాలేజ్ వస్తే ఈ కాలేజ్ డిలీట్ అయిపోతుంది. ఫేస్ 2లో కాలేజ్ రాలేదనుకోండి ఈ కాలేజ్ ఉంటుంది. సో సేఫ్ సైడ్కి ఆన్లైన్ సెల్ఫ్ రిపోర్ట్ చేయడం వల్ల ఏముంటుంది, ఒక కాలేజ్ మీకు ఉంటుంది. అండ్ మెయిన్ పాయింట్ ఏంటంటే నేను పక్కా చెప్తున్నా 50% ఆఫ్ స్టూడెంట్స్కి సీట్ రాదు ఇక్కడ. ఎందుకు రాదో కూడా అప్కమింగ్ వీడియోస్లో చెప్తాను. సో నేను చాలాసార్లు చెప్పాను, కాంపిటీషన్ ఎక్కువ ఉంటుంది. సో మీ జిల్లా వాళ్ళే మీ జిల్లా కాలేజెస్లో పెట్టుకుంటారు. సో మీరు 2-3 పెట్టేసి రావాలంటే రాదు. మెథడాలజీ వైజ్ డివైడ్ అయి ఉంటాయి, క్యాస్ట్ రిజర్వేషన్ ఉంటుంది. సో చాలా ఉంటాయి కాబట్టి సపోజ్ ఫేజ్ 1లో సీట్ రాని వాళ్ళు మీరు ఏం టెన్షన్ పడకండి. చాలా సీట్స్ ఉన్నాయి, కాకపోతే మీరు కొన్ని సీట్సే పెడతారు వెబ్ ఆప్షన్స్లో. సో దానివల్ల మీకు సీట్ రాదు. సో మీరు ఫేజ్ 2లో అయినా ప్రాపర్గా వెబ్ ఆప్షన్స్ అయితే పెట్టుకోండి. సో ఫేజ్ 1లో రానంత మాత్రం అక్కడ ఏం కాదు, చాలా సీట్స్ ఉంటాయి. సో ఫేజ్ 2లో అయితే పక్కా మీరు ఎక్కువ వెబ్ ఆప్షన్స్ పెట్టండి. సో బీఎడ్ అనేది సర్టిఫికేట్ ఇంపార్టెంట్. సో మన కాలేజ్ అంత ఇంపార్టెంట్ కాదు, ఏ కాలేజీలో చేసినా మీకు సర్టిఫికేట్ ఇంపార్టెంట్ కాబట్టి ఏదో ఒక కాలేజీలో మీకు వచ్చినా సరిపోతుంది. సో ఇవి ఇంపార్టెంట్ పాయింట్స్ అండి. సో రిజల్ట్స్ రాగానే మీకు డీటెయిల్ వీడియో చేస్తాను. సో అమౌంట్ అయితే రెడీ చేసుకొని పెట్టుకోండి. ఆన్లైన్లో సెల్ఫ్ రిపోర్ట్ చేయడానికి ఒక బీసీ ఈడబ్ల్యూఎస్ వాళ్ళు ఒక 20,000 వరకు రెడీ చేసుకొని పెట్టుకోండి. 20 or 15 to 20 అంటే కాలేజ్ బట్టి ఉంటుంది. ఈ ఇన్కమ్ సర్టిఫికేట్ లేని వాళ్ళు 25,000 to 35,000 వరకు తీసుకొని పెట్టుకోండి. అండ్ ఎక్స్ట్రా ఫీజెస్ ఒక 3,000 to 5,000 కూడా రెడీ చేసుకొని పెట్టుకోండి కాలేజ్కి వెళ్ళడానికి. అండ్ సర్టిఫికేట్స్ లేని వాళ్ళు మీరు కాలేజ్కి వెళ్ళి సర్టిఫికేట్స్ తెచ్చుకోండి. లేని వాళ్ళు కస్టోడియన్ సర్టిఫికేట్ అన్నది తెచ్చుకొని పెట్టుకోండి. సో ఇవి ఇంపార్టెంట్ పాయింట్స్ అండి. సో రిజల్ట్స్ లాగానే కింద కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి మీకు ఏ కాలేజ్ వచ్చింది, సో మీకు ఎంత ఫీ స్ట్రక్చర్ ఉంది. సో అవన్నీ కింద కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి, సో దట్ అందరికీ యూస్ఫుల్ అవుతుంది. సో ఇవి ఇంపార్టెంట్ పాయింట్స్ అండి. సో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. అండ్ ఇలాంటి అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.